ఇంతకు ముందే వచ్చిన వార్త, ఈ రోజే వచ్చిన వార్త అండి. అమరావతి ఫేజ్ 1 కొరకు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మన అమరావతి క్యాపిటల్ కొరకు $340 మిలియన్, అంటే దాదాపు 2800 కోట్లు విడుదల చేసినారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. అమరావతి క్యాపిటల్లో ఫేజ్ 1 కొరకు ఏప్రిల్ చివరిలో ఇంకొక $150 మిలియన్, అంటే ఇంకో 1300 కోట్లు విడుదల చేస్తామని చెప్పినారు. అసలు ఫేజ్ 1కి మొత్తం వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక $800 మిలియన్, మళ్ళా ఏడిబి బ్యాంక్ వాళ్ళు ఇంకొక $800 మిలియన్, మొత్తం $1.6 బిలియన్, అంటే దాదాపు 15,000 కోట్లు ఇవ్వటానికి ఒప్పుకున్నారు. ఇవ్వటం అంటే ఓవర్కి ఇవ్వటం కాదండి, లోను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% నుంచి 8.5%, మనం ఒక 8.25% అనుకుందాం. ఈ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఈ ఏడిబి బ్యాంక్ నుంచి కానీ మనం తీసుకున్న ఈ 15,000 కోట్ల, మన రాష్ట్రం తీసుకున్న 15,000 కోట్ల లోన్ అమౌంట్ తిరిగి చెల్లించాల్సింది 2031 నుంచి. అంటే మనం కట్టే ఈఎంఐ లోన్ టెన్యూర్ వచ్చేసి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో ఈ 15,000 కోట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. మన రాష్ట్రం 2031 నుంచి ప్రతి సంవత్సరం ఈ తీసుకున్న 15,000 కోట్లకి ఈఎంఐ ఎంత కట్టాలో తెలుసా? ప్రతి సంవత్సరం 1,500 కోట్ల నుంచి 1,600 కోట్లు. అది ఇంట్రెస్ట్ రేట్ కనుక మారకపోతే. ఆ 20 సంవత్సరాలు ఇంట్రెస్ట్ రేట్ మారకుండా ఉంటుందా? ఆ ఇంట్రెస్ట్ రేటు మారకుండా ఉంటే మనం కట్టాల్సిన ప్రతి సంవత్సరం ఈఎంఐ అమౌంట్ 1,500 కోట్ల నుంచి 1,600 కోట్లు. సరే, ఆ ఇంట్రెస్ట్ రేట్ మారదనుకున్నాం. 20 సంవత్సరాలు కలిపి ప్రతి సంవత్సరం 1,500-1,600 కోట్లు వేసుకుంటే మొత్తం మనం కట్టాల్సింది 31,000 కోట్ల నుంచి 33,000 కోట్లు. అంటే కేవలం వడ్డీనే 17,000 కోట్లు మనం కట్టబోతున్నాం. మనం తీసుకున్న అప్పు ఎంత? 15,000 కోట్లు. మనం కట్టాల్సింది 33,000 కోట్లు. రియలిస్టిక్గా చూస్తే ఆ ఇంట్రెస్ట్ రేటు మారకుండా ఏమి ఉండదు. ఆ 8.5% నుంచి అది కాస్త 9%, 10% అయితే మనం కట్టాల్సిన ఈఎంఐ అమౌంట్ కూడా సంవత్సరానికి 2,000 కోట్లు అవుద్ది. 20 సంవత్సరాలకి 40,000 కోట్లు అవుద్ది. అప్పుడు మనం వడ్డీ ఎంత కట్టాం, మనం తీసుకున్నది ఎంత? సరే, మన రాష్ట్రంలో జనాభా ఒక 5 కోట్లు అనుకుందాం. అంటే ప్రతి మనిషికి 6,000 నుంచి 7,000 రూపాయల భారం. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరూ, మీరు ఏ మూలన ఉన్నా, మీకు అమరావతితో సంబంధం ఉన్నా లేకపోయినా, ప్రతి మనిషికి పడే భారం 6,000 రూపాయల నుంచి 7,000 రూపాయలు. మీ కుటుంబంలో నలుగురుంటే మీరు ప్రతి సంవత్సరం మీకు పడే భారం 30,000 రూపాయలు. ప్రతి కుటుంబానికి 30,000 రూపాయల భారం. మన రాష్ట్రం 2031 నుంచి ప్రతిరోజు 5 కోట్ల రూపాయలు, అంటే గంటకి 20 లక్షలు మాయం. అది పక్కన పెట్టాలంతే. ఆ అప్పు, అంటే అమరావతి కొరకు అప్పు తీర్చాలి కదా, ఆ అప్పు కోసం రోజుకి 5 కోట్లు, గంటకి 20 లక్షలు పక్కన పెట్టాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. సంవత్సరానికి 2,000 కోట్లు ఈఎంఐ కట్టాలి. ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్, ఎన్ని ప్రాజెక్టులు ఈ అమరావతి కొరకు చేసిన అప్పు వల్ల నష్టపోతాయో. అంటే ఇది ప్రజల డబ్బు కాదా? అంటే ప్రజల ఆరోగ్యం కోసమో, లేకపోతే ఎడ్యుకేషన్ కోసమో, వాళ్ళ ఉద్యోగాల కోసమో, రైతుల కోసమో ఈ డబ్బంతా ఉపయోగించుకోవచ్చు కదా. ఇది అమరావతి డ్రీమ్ క్యాపిటల్, వరల్డ్ క్లాస్ క్యాపిటల్. అప్పుల ఊబి అండి అది. బాబు గారికి ఏమండి, హాయిగా అప్పులు చేసి వెళ్ళిపోతారు. అంటే 2031 కల్లా ఆయనకి 80-81 ఉంటాయి. అంటే ఇంకా రాజకీయాల్లో ఉంటారో ఓడతారో తెలియదు. వారికి కావలసిన వారికి సంపద బాగానే సంపాదించేస్తారు. మిగిలేది ఒక గోస్ట్ సిటీ. క్వాంటమ్ వ్యాలీ ఉండదు, ఎగిరేది, మిద్దెల మీద దిగేది, ఆటోలు ఎగిరేయి, ఇవన్నీ కళ్ళే. భారం అంతా తర్వాత వచ్చే గవర్నమెంట్ మీద, ప్రజల మీద, ప్రజల భవిష్యత్తు మీద. మీరే ఆలోచించండి. అమరావతి అనేది నిజంగా ప్రజల కోసమేనా, లేకపోతే ఈ రాజకీయ నాయకుల దోపిడీ కోసమా?